అలనాటి అమ్మమ్మ రుచులు, భారతమ్మ రుచులు, స్వచ్ఛమైన పొడులు, పచ్చళ్ళు. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 30/11/2021 మంగళవారం. ఈరోజు ఎలా జరిగింది మార్కెటు విశ్లేషణ. ఈరోజు 30/11 ఈరోజు మంగళవారం ఏదైతే ఉందో సెంటిమెంటు ఓపెనింగు పాజిటివ్లోకి ఓపెన్ అయింది. ఎందుకు సెంటిమెంట్ ఓపెన్ అయింది, సెంటిమెంట్ ఎందుకు పాజిటివ్లోకి వెళ్ళింది అంటే ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయింది. ఎలా ఒమిక్రాన్ ఏదైతే ఉందో అది మనకు అంత ఇబ్బంది లేదు అని ఇండియన్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఒమిక్రాన్ మనకు పెద్దగా ఇబ్బంది లేదు, మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని అనౌన్స్మెంట్ జరిగింది. అందుకని ఓపెనింగు మార్కెటు పెరగటం జరిగింది. తర్వాత ఇక ఈరోజు ఓపెనింగ్ పెరిగిండు, కానీ మళ్ళీ తర్వాత ఫాల్ అవ్వటం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు ఫాల్ అవ్వటం జరిగింది. ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు డౌన్ అయితే అనే ఉద్దేశంతో మన మార్కెటు మధ్యాహ్నం తర్వాత క్లోజింగ్లో ఇప్పుడు మైనస్లోకి వెళ్ళిపోవటం జరిగింది. ఒకటి గమనించాలి, F&O ఏదైతే ఓపెనింగ్ ఉందో మొన్ననే ఓపెన్ అయింది శుక్రవారం నాడు. డిసెంబర్ మంత్ F&O ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఒకవేళ ఫస్ట్ వీక్లో అంటే డిసెంబర్ ఓపెన్ అయిన తర్వాత F&O ఏదైతే ఫాల్ జరుగుతుందో అది కొనుక్కోవటానికి రైట్ టైం అని అర్థం. సింపుల్గా అంటే జనరల్గా డిసెంబర్ మంత్ ఏముండదు, F&Oలో యాక్టివిటీస్ ఉండవు, FIIల యాక్టివిటీస్ ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ ఏవో కొన్ని అంటే FIIలు కొంటూ ఉంటారు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మటమా, FIIలు అమ్మితే మ్యూచువల్ ఫండ్స్ కొనటమా, ఇద్దరు అమ్మితే మార్కెట్ ఫాల్ అవ్వటమా, ఇద్దరు కొంటే మార్కెట్ బాగా పెరగటమా, ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మంత్ మొత్తం సైడ్ వేస్లోనే ఉంటుంది, ఈవెంట్స్ ఉండవు. కాబట్టి ఓవరాల్గా మార్కెటు సైడ్ వేస్లో అంటారు, కన్సాలిడేషను న్యూట్రల్గా ఉంటుంది. కానీ ఏవైతే ఓపెనింగ్ కనుక F&Oలో అంటే మార్కెట్ పడింది కాబట్టి F&Oలో మళ్ళీ పెరగాలి ఆ షేర్లు. నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి, మిడ్ క్యాప్ అనుకోండి, ఏవైతే ఉన్నాయో అవి మనం గమనించి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి, న్యూస్ ఉన్నాయి కనుక మీరు కొనుక్కుంటే ఓకే. ఇక తర్వాత ఈరోజు సెన్సెక్స్ వచ్చి 195.71 పాయింట్లు మైనస్లోకి వెళ్ళటం జరిగింది. కానీ లోకి హైకి 1316 పాయింట్లు డిఫరెన్స్ ఉంది. 1316 పాయింట్లు డిఫరెన్స్ ఉంది, కానీ 195 పాయింట్లు మైనస్లోకి వెళ్ళింది. ఇక నిఫ్టీ వచ్చి 393 పాయింట్లు హైకీలోకి డిఫరెన్స్ ఉంది, కానీ మళ్ళీ మైనస్లో 70.75 పాయింట్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 1247.85 పాయింట్లు లోకి హైకి డిఫరెన్స్ ఉంది, కానీ -281.15 పాయింట్లో క్లోజ్ అయింది. అంటే ఇవన్నీ ఇంట్రాడే వాళ్ళకి, ఆప్షన్స్ చేసే వాళ్ళకి, F&O చేసే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అయితే సబ్జెక్ట్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా ఏమాత్రం చేసినా అంటే పెరుగుతుందని చెప్పేసి కొంటారనుకోండి, ఒకటేసారి మళ్ళీ ఫాల్ అవుతూ ఉంటుంది. ఫాల్ అయిపోతుందని పుట్లు కొనిపిస్తారు, మళ్ళీ తర్వాత ఏమవుతుంది, రివర్స్ అయిపోయి పెరగడం అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా నేను కొన్న కానీ అదే అమ్మినట్టయితే చాలా పైసలు వచ్చేది అనుకుంటాడు. ఈ తర్వాత ఒకవేళ పెరిగిందనుకో, అరే అనవసరంగా అమ్మేసినా అబ్బా కొనుక్కొని ఉన్నట్టయితే భలే పైసలు వస్తుంది. ఇదంతా ఎప్పుడు తెలుస్తుంది మీకు? 3:30 తర్వాత తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే దీన్ని ఏమంటారంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఆ రీజన్స్ ఏమున్నాయి. అలానే మన షేర్ మార్కెట్లో కూడా ఈ ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా F&Oలో ఆప్షన్స్. కాబట్టి F&O ఆప్షన్స్ మేము క్లాసులు తీసుకుంటాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ ఇలా కాదు, నాలెడ్జ్ తోటి, సబ్జెక్ట్ తోటి ఒక నెలపాటు హార్డ్ వర్క్ చేయగలిగితే ఇంట్రాడే కానీ F&O కానీ ఆప్షన్స్ కానీ చేయొచ్చు. ఇక తర్వాత ఈరోజు టర్నోవర్ వచ్చి 81,919.40 లక్షల కోట్లు, 81,919,40 కోట్లు టర్నోవర్ జరిగింది. ఇక తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్ ఏమిటి అంటే పవర్ గ్రిడ్, టైటాన్, SBI లైఫ్ ఇన్సూరెన్సు, శ్రీ సిమెంటు, బజాజ్ ఫిన్సర్వ్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ ఈరోజు బాగా మూవ్ అయినాయి. ప్లస్ ల్యాబ్కి సంబంధించిన టెస్ట్ ల్యాబ్లకు సంబంధించిన షేర్లు కూడా బాగా పెరగటం జరిగింది. ఇక తర్వాత న్యూస్లోకి వచ్చేటప్పటికి రేపొద్దున నవంబర్ మంత్, ఇప్పుడు డిసెంబర్ రేపు ఫస్ట్, నవంబర్ మంత్ సేల్స్ ఆటో సెక్టార్ డేటా అనౌన్స్మెంట్ జరుగుతుంది రేపు ఉదయము. కానీ
డేటా ముందే రిలీజ్ అయిపోతుంది. అది ఎక్స్పెక్టేషనే. రేపు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు. అయితే ఆ ఆటో సెక్టార్ డేటా ఏదైతుందో ఆ డేటా అనౌన్స్ అయినాక ఆ స్క్రిప్ట్స్లో బాగా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే సేల్స్ కనుక పెరిగింది అంటే ఉదాహరణకి ఈ నవంబర్ మంత్ లాస్ట్ ఇయర్ నవంబర్ మంత్, మరలా అక్టోబర్ మంత్, నవంబర్ మంత్, అంటే నవంబర్ 2021 నవంబర్ 2020 సేల్స్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అనే డేటా ఉంటుంది. ఆ డేటాని బట్టి మళ్ళీ లాస్ట్ మంత్కి ఈ మంత్కి సేల్స్ ఇంక్రీజ్ అయిందా, డిక్రీజ్ అయిందా, న్యూట్రల్ ఉందా అనే డేటా వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు నా దగ్గర ఉన్న డేటా ప్రకారం మీకు చెప్తాను. అశోక్ లీలాండ్ డేటా ప్లస్లో ఉంది, 3.86% ఇంక్రీజ్ అయింది సేల్స్. మారుతి కూడా 7.33. ఐషర్ మోటార్ ఓన్లీ బుల్లెట్ వరకు పాజిటివ్లో ఉంది, 17.22%. ఇక మిగిలినవన్నీ అంటే ఐషర్ మోటార్లో పెద్ద పెద్దవి ఉన్నాయి. వోల్వో బస్ ఐషర్ మోటార్ వాళ్ళదే. ఇది బుల్లెట్ కూడా ఒకటి 2 వీలర్ బుల్లెట్ ఐషర్ మోటరే. వోల్వో బస్సులు ఏవైతే లాంగ్ జర్నీ అంటే స్మూత్గా వెళ్ళే ఏవైతే వోల్వో బస్సులు ఉన్నాయో అవన్నీ కూడా ఐషర్ మోటార్ వాళ్ళే. తర్వాత హీరో మోటో కార్ప్ కూడా డౌనే ఉంది, బజాజ్ ఆటో సేల్స్ డౌనే ఉంది, టీవీఎస్ మోటార్ సేల్స్ డౌనే ఉంది, టాటా మోటార్ సేల్స్ డౌనే ఉంది, M&M సేల్స్ డౌన్ ఉంది, ఎస్కార్ట్స్ కూడా సేల్స్ డౌన్ ఉంది. ఈ స్క్రిప్ట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. రేపు మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్ చేసినాక డేటా దాన్ని బట్టి మీరు మూవ్ అవుతుందా లేదా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఐఆర్సిటీసీ రెడ్ బస్ తోటి టైఅప్ అయింది. ఐఆర్సిటీసీ ఏదైతే ఉందో మన పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్, రైల్వేది, ఇది రెడ్ బస్తో ఏంటిదంటే రెడ్ బస్లో కూడా ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో ఆన్లైన్ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బుకింగ్లు, క్యాన్సిలేషన్లు, సీటు కన్ఫామ్ అయిందా లేదా అవన్నీ కూడా రెడ్ బస్ లింక్ తోటి కూడా చేసుకోవచ్చు. అది ఒక ఐఆర్సిటీసీకి గుడ్ న్యూస్. ఇక తర్వాత మారుతి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. కార్ ప్రైస్లు నియర్లీ 8,000 నుంచి ప్లస్ చేస్తున్నారు. తర్వాత గో కలర్స్ ఇవాళ బాగా లిస్ట్ అయింది, 1253.90 ఉంది. తర్వాత వి మార్ట్ ఒకటి ఉంది, సూపర్ మార్కెట్ డి మార్ట్ మాదిరి వి మార్ట్. ఇది హర్యానాలో ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేస్తుంది. తర్వాత దేవయాని ఇంటర్నేషనల్ ఒక కంపెనీ ఉంది, దానికి బై రేటింగ్ ఇచ్చారు. జెఫరీస్ ఇనిషియేటివ్ అని ఒక కంపెనీ ఉంది, అది దేవయాని ఇంటర్నేషనల్ని బై చేయమని, అదొక మ్యూచువల్ ఫండ్ అనమాట. వాళ్ళు రేటింగ్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఒకళ్ళు దేవయాని ఇంటర్నేషనల్ బై చేయమని రేటింగ్ ఇచ్చారు. తర్వాత షాఫ్లర్ ఇండియా ఉంది, అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. షాఫ్లర్ SEHAEFFLER షాఫ్లర్, అది మన ఎలక్ట్రిక్ కొత్త అంటే 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 20 ఫ్లోర్లు ఎబోవ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు మీరుకి వెళ్తే షాఫ్లర్ లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ అంటే వాళ్ళు ఎలక్ట్రిక్ అనమాట. షాఫ్లర్ SEHAEFFLER అది 3,000 కోట్లతోటి ఎక్స్పాన్షన్ చేస్తుంది. హోసూర్ అనమాట ఆపరేషన్స్, అదొకటి. తర్వాత ఇండియన్ హెల్త్ మినిస్టర్ వాళ్ళు ఒమిక్రాన్ గురించి మనకేం పెద్ద ప్రాబ్లం లేదని అనౌన్స్మెంట్ జరగటం వల్ల సెంటిమెంట్ పాజిటివ్ అయ్యి మంది మార్కెట్ పాజిటివ్లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ ఎండ్లో క్లోజ్ అవ్వటం జరిగింది. తర్వాత సుపీరియర్ ఫిన్లీజ్ అని ఒక కంపెనీ ఉంది, సుపీరియర్ ఫిన్లీజ్ లిమిటెడ్, ఫైనాన్షియల్ లీజింగ్ లిమిటెడ్, స్ప్లిట్టింగ్ చేస్తుంది, అది 10 to 1 రూపీ. తర్వాత KSS అనే ఒక కంపెనీ ఉంది, డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. KSS కంపెనీ డిస్ఇన్వెస్ట్మెంట్ సబ్సిడరీ కంపెనీ కేసెరా సేల్ ఆఫ్ బిర్లా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అమ్మేస్తుంది. జేమ్స్ వారంటీ అనే ఒక కంపెనీ ఉంది, అది బైబ్యాక్ చేస్తుంది. 8.42 లక్షల షేర్లని 295 రూపాయలకి పర్ షేరు 295 రూపాయల చొప్పున జేమ్స్ వారంటీ బైబ్యాక్ చేస్తుంది 24.86 కోట్లకి. తర్వాత మాస్టెక్ వచ్చి యూకే హెల్త్ కేర్ కాంట్రాక్ట్ ఒకటి పౌండ్లలో 45 మిలియన్ పౌండ్లు ఆర్డర్ రావడం జరిగింది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ డిజిటల్. తర్వాత తత్వచింత ఫార్మా కెమికల్ ఉంది, అది ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ల్యాండ్ తత్వచింత ఫార్మా అండ్ కెమికల్, అది ఎక్వైర్ ఇండస్ట్రియల్ ల్యాండ్ 50,399.16 స్క్వేర్ మీటర్స్ ఎట్ దహేజ్ గుజరాత్లో ఎక్వైర్ చేయడం జరిగింది ఇండస్ట్రియల్. తర్వాత NTPC పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది, 325 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్స్. తర్వాత రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్కి ఆర్డర్ రావటం జరిగింది 297.87 కోట్లు. ఇది ఈరోజుకి విశ్లేషణ. మంగళవారం రేపొద్దున మళ్ళీ మీకు ఇంకొక యూట్యూబ్తో ఇంకో వీడియోతో వస్తాను. ఇది ఓన్లీ నాలెడ్జ్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్కే తప్ప మీరు వేరే విధంగా కాదు. ఇది రికమెండేషన్స్ అని కానీ, ఇది మీరు ఓన్గా ఒక విశ్లేషణ కానీ ఐడియా కోసం కానీ ఉన్నటువంటి సూచన
ముఖ్య గమనిక, మీరు ఎవరైతే ఏదంటే కొనదలుచుకున్నా అమ్మదలుచుకున్నా కానీ మీరు మళ్ళీ ఓన్గా ఏదైనా ఎనాలిసిస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఒక ఐడియా కోసం తప్ప వేరే విధంగా కాదు. మీ ప్రాఫిట్ లాస్కి నేను రెస్పాన్సిబిలిటీ కాదు. మరొకసారి తెలియపరుస్తున్నా. ఒకవేళ F&O చేసేవాళ్ళు ఉంటే మేము అంటే ట్రైనింగ్ క్లాసులు ఇస్తాము, గైడ్ చేస్తాము, కానీ నాలెడ్జ్ తోటే ట్రేడింగ్ చేయాలి ఏదైనా సరే. ఇది ఈ రోజుకి మరలా ఉంటాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. అలనాటి అమ్మమ్మ రుచులు, భారతమ్మ రుచులు, స్వచ్ఛమైన పొడులు, పచ్చళ్ళు.